అజయ్ కుమార్, సిఐటియు నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. నెల్లూరు జిల్లాలో 38 మండలాలు ఉన్నాయి. జిల్లాలు బైఫ్రికేషన్ అయిన తర్వాత నెల్లూరు జిల్లా పారిశ్రామికంగా బాగా వెనకబడినటువంటి జిల్లాగా మారింది. ముఖ్యంగా ఈ 38 జిల్లాలలో దాదాపు 19 జిల్లాలు మెట్ట ప్రాంతంలో ఉండేటటువంటి జిల్లాలు. ఉదయగిరి కానీ, జలదంకి, రాపూరు, పొదలకూరు, ఇటు ఈ ప్రాంతం అంతా కూడా వింజమూరివి. ఇక్కడ ఉపాధి అవకాశాలు లేకుండా వలసలు వెళ్ళేటటువంటి ప్రాంతం. ప్రభుత్వాలు ఎన్ని మారినా కానీ ఈ 75 సంవత్సరాల స్వతంత్రానంతరం ఒక్క పరిశ్రమ కూడా లేకుండా మరి తాగునీరు లేదు, సాగునీరు లేదు, ఉపాధి లేదు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి నెల్లూరు జిల్లాలో దాదాపు 18 మండలాలలో ఉంది. కాబట్టి అక్కడ పారిశ్రామికీకరణ జరగందే ఈ వలసల్ని అరికట్టగలం, ఉపాధిని సృష్టించగలం. ఆ డిమాండ్ మీద సిఐటియు పోరాడుతూ ఉంది. అట్లాగే మరొక పక్క పారిశ్రామికీకరణ అంతో ఇంతో ఉండేటటువంటి కృష్ణపట్నం పోర్టు ఈ ప్రాంతంలో అదానీ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత మేనేజ్మెంటు మరి లేబరు చట్టాలు ఎటువంటివి కూడా అమలు కాకపోగా అక్కడ ఉపాధికి దాదాపు 9,000 మంది 10,000 మంది ఉపాధి అవకాశం ఉండేటటువంటి కంటైనర్ టెర్మినల్ని అదానీ చెన్నై రాష్ట్రానికి తరలించాడు. దానివల్ల ఒక నెల్లూరు జిల్లాకే కాకుండా ప్రకాశం, గుంటూరు, అట్లాగే కర్నూలు, కడప, కృష్ణా జిల్లా ఇక్కడంతా కూడా గోదావరి జిల్లాలతో సహా ఈ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా నెల్లూరుకు వచ్చేది కృష్ణపట్నం పోర్ట్ నుంచి ఎగుమతులయ్యాయి. ఇప్పుడు ఎప్పుడైతే దూరం అయిపోయిందో చెన్నైకి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరిగి ఈ కన్జ్యూమర్ మీద మరింత భారం పడిపోయి వ్యాపారం అంతా కూడా పోయింది. అక్కడ 9,000 మంది నిరుద్యోగం వచ్చింది కృష్ణపట్నం రేవులో. కాబట్టి ఇటువంటి చర్యలకు వ్యతిరేకంగా సిఐటియు పోరాడుతూ ఉంది. మరొక పక్క ఇఫ్కో సెజ్ ఉంది. ఇఫ్కో సెజ్లో దాదాపు 2,700 ఎకరాలు భూమి అక్వైర్ చేసుకొని 21 సంవత్సరాలు అయింది. 2 ఫ్యాక్టరీల కన్నా మించి పెట్టలేదు. 7 గ్రామాల రైతులు దానివల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇఫ్కో సెజ్లో పరిశ్రమలు పెట్టాలి. అట్లాగే రామాయపట్నం పోర్టుని త్వరితగతిన పూర్తి చేయాలి. కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ని మళ్ళీ రీబ్యాక్ చేయాలి. ఈ వెనకబడినటువంటి మండలాలన్నిటికీ కూడా ఉపాధి కల్పించాలనేటటువంటి డిమాండ్తో సిఐటియు నెల్లూరు జిల్లా కమిటీ పోరాడుతూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో రాబోయేటటువంటి మహాసభల్లో ఇదే ప్రధాన అజెండాగా సిఐటియు పెట్టుకొని ఈ యొక్క నూతన ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చి వీటి యొక్క పరిష్కారం కోసం సిఐటియు నెల్లూరు జిల్లా కమిటీ పోరాడుతుంది.